భీమిలి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట భారీగానే పార్టీ వైసీపీ శ్రేణులు వారి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ముందుగా మధురవాడ నుంచి బయలుదేరిన ర్యాలీ తగరపు వలస మీదుగా భీమిలి బీచ్ కు చేరుకుంది. బీచ్ వద్ద సభ అనంతరం నామినేషన్ వేయడానికి వెళ్లారు. అనంతరం అవంతి మాట్లాడుతూ ఈ జనసమూహం చూస్తూ ఉంటే రానున్నది వైఎస్ఆర్ ప్రభుత్వమే అని అన్నారు. నా కోసం ఎప్పుడు మీరు కష్టపడితే మీకోసం నేను 5 ఏళ్లు కష్టపడి పనిచేస్తానని తెలిపారు. గత ప్రభుత్వాల పాలనకు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న అందించిన పాలనకు మధ్య వ్యత్యాసం ప్రజలైన మీకే బాగా తెలుసునని అన్నారు. అన్నది గారు సెలవు చేస్తున్నాం. సార్ ఇటు సార్ ఒకసారి సార్ ఒకసారి ఎందుకంటే గత 58 నెలల నుంచి ఏ విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పి ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ తర్వాత తప్పకుండా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక నియోజకవర్గాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వమే వస్తుంది. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నుంచి భీమిలి అసెంబ్లీ నుంచి కూడా మా అభ్యర్థులు ఇద్దరు కూడా వచ్చారు. ఝాన్సీ గారు శ్రీనివాస గారు 2 ఓట్లు వస్తాయి. 1 ఓటు ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు నాకు, 1 ఓటు ఎంపీగా శ్రీమతి బొత్స ఝాన్సీ గారు. తెలుసు ఆవిడ వదనమ్మ గారు పేరు పెట్టాలి. వదనవారం పిలుస్తాం ఎలక్షన్ కాబట్టి ప్రొటెక్టర్ కాబట్టి పేరు పెట్టి పిలవాలి. ఆవిడ మహాభక్తురాలు కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఆవిడ జీవితంలో వాడడం అనేది లేదు. ఆవిడ కందకోట బొత్స గారి ఇంటికి కుటుంబానికి ఆవిడ వెళ్ళిన తర్వాతే అన్నయ్య గారికి అంతా మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎంపీగా పంపించారు. ఆవిడ గతంలో 2 సార్లు పనిచేసినప్పుడే మరి ఈ ప్రాంతంలో సమస్యలు చాలా పరిష్కారం చేశారు. ముఖ్యంగా బిహెచ్పీ లాంటి
ఆనాడు బిహెచ్పీని ప్రైవేటైజ్ చేస్తామని ఎంపీగా ఎన్నుకుంటే కార్యక్రమానికి ముందుగా పెద్దల శ్రీనివాస్